ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. మరి యొక్క శ్రేష్టమైన దినమును మనకు అనుగ్రహించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి 147వ కీర్తన 10వ వచనాన్ని ధ్యానాంశముగా తీసుకున్నాం. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలు సత్తువనందు ఆయన ఆనందించడు. చూడండి, ప్రభువు మరి సంతోషించుట, ప్రభు ఆనందించుట, మనుషులను బట్టి ఆయన సంతోషించాలంటే చూడండి, మనుషుని యొక్క బలమును బట్టి, మనుషునికి కలిగిన జ్ఞానమును బట్టి, మనుషునికి కలిగిన ఐశ్వర్యమును బట్టి. చూడండి, అక్కడ గుర్రముల బలం అంట. చూడండి, ఐగుప్తులో గుర్రములు, రథములు ఎంతో బలమైనవి. అలాగే మన జీవితంలో లోక సంబంధంగా భౌతికంగా మనకు కలిగిన జ్ఞానమైన, బలమైన, తెలివైన, కాలి సత్తువైన మరి దేన్ని బట్టి కూడా ఆయన సంతోషించడు, ఆనందించడు. మరి మనల్ని బట్టి ప్రభు సంతోషించాలి కదా. ప్రభు ఆనందించాలంటే ఇక్కడ 2 విషయాలు రాశాడు. ఎవరిని బట్టి ప్రభు సంతోషిస్తాడు, ఎవరిని బట్టి ప్రభు ఆనందిస్తాడంటే తన యందు భయభక్తులు గలవారి యందు ప్రభు ఆనందించువాడై ఉన్నాడట. మొట్టమొదటి అనుభవం, నిజంగా భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ప్రభు ఆనందిస్తాడు. రెండోది, కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. దేవుని కృప కొరకు కనిపెట్టువాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. రెండవది, దేవుని కృప కొరకు కనిపెట్టుకునేవారు, వారిని బట్టి ప్రభు ఆనందిస్తాడు. చూడండి, యోబు తన జీవితంలో 4 లక్షణాల్లో ఒక లక్షణం ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. చూడండి, యోబుని బట్టి ప్రభు ఎంతో ఆనందించాడు. అంతేకాదు, తనకొచ్చిన కష్టకాలంలో కూడా దేవుని కృప కొరకే కనిపెట్టుకొని ఉన్నాడు. అందుకే యోబుని బట్టి దేవుడు ఎంతగానో ఆనందించాడు, పరలోకంలో సంతోషించాడు. యోబు యొక్క యథార్థ జీవితం, యోబు కలిగిన భక్తి జీవితం, యోబు కలిగిన భయభక్తుల జీవితం. అంతేకాదు, యోబు దేవుని కృప కొరకు కనిపెట్టుకునే అనుభవాన్ని బట్టి భక్తుడైన యోబుని గూర్చి సాతానుతో కూడా పరలోకంలో మాట్లాడాడు. భూమి మీద భక్తుడైన ఒక యోబు ఉన్నాడని సాక్ష్యం ఇస్తున్నాడు. నిజంగా దేవుడు సంతోషించాలి, దేవుడు ఆనందించాలి. మరి దావీదుని గురించి చెప్తాడు, సాక్ష్యం ఇస్తాడు అపోస్తల కార్యములో చూస్తే. ఇదిగో నా ఇష్టానుసారుడు, నా ఉద్దేశంలో నెరవేర్చువాడు. నిజంగా దావీదు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని కృప కొరకు కనిపెట్టువాడు. వారి భక్తును దావీదును బట్టి కూడా దేవుడు ఎంతో సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. ప్రియా సహోదరి సహోదరుడా, ప్రభువు నిన్ను బట్టి కూడా ఆనందించాలి. ప్రభువుని సంతోషపెట్టేవాడుగా నువ్వు ఉండగలగాలి. అలాగుంటున్నావా అంటే నీ జీవితంలో ప్రభువు ఆనందించాలని నీకు కలిగిన వస్తువులను బట్టో, జ్ఞానాన్ని బట్టో, నీ బలాన్ని బట్టో, నీ సంతానాన్ని బట్టో, నీ వంశాన్ని బట్టో, లేకపోతే నీకు కలిగినది దేన్ని బట్టి అయినా, అంటే నరుల కాలు సత్తును బట్టి, గుర్రములను బట్టి ప్రభు ఆనందించడు. కానీ నీవు ఎంతగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో దాన్ని బట్టి ప్రభు ఆనందిస్తాడు. అంతేకాదు, నీవు దేవుని కృప కొరకు ఎలా కనిపెట్టుకుని ఉంటున్నావో దాన్ని బట్టి ప్రభు ఆనందిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నీవు దేవుని సంతోషపెట్టగలుగుతున్నావా? దేవుని ఆనందింప చేయగలుగుతున్నావా? నీ జీవితంలో భయభక్తులకు ప్రాముఖ్యతనిస్తున్నావా? రెండోది, కృప కొరకు కనిపెట్టుకోగలుగుతున్నావా? అయితే దేవుడు సంతోషిస్తాడు. ఈ అనుభవం గొప్పది. యోబు మరి పితరులు అయినటువంటి దావీదు, వారు భయభక్తులు కలిగి దేవుని కృప కొరకు కనిపెట్టుకుంటూ, కావలివాడు ఉదయం కొరకు కనిపెట్టుకున్నట్లుగా ప్రభు కొరకు కనిపెట్టుకుని ఉన్నారు. అందును బట్టే వారి జీవితాలను బట్టి దేవుడు ఎంతో సంతోషించాడు. నీ జీవితాన్ని బట్టి కూడా దేవుడు సంతోషించాలంటే ఈ 2 విషయాలు చక్కబరుచుకో. భౌతికమైన విషయాలు కాదు, కానీ
ప్రభువును కృప కొరకు కనిపెట్టుకునే వాడివిగా నీవు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. కాబట్టి అనుభవం కలిగి ఉందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నిజంగా నీవు ఆనందించాలి, సంతోషించాలంటే మేము నీ వాక్యం ఎరుగక లోకంలో నరుల సత్తువును బట్టి ఆనందిస్తాడేమో అనుకున్నాం. గుర్రముల బలమును బట్టి, మా జ్ఞానాన్ని బట్టి, మాకు కలిగిన భౌతికమైన వాటిని బట్టి మరి ప్రభువా నీవు ఆనందిస్తావేమో, నీవు సంతోషిస్తామో అనుకుంటున్నాం. కాదు, కానీ మేము నీ యందు భయభక్తులు కలిగి ఉండుట మాకు నేర్పించు. రెండవది, నీ కృప కొరకు కనిపెట్టుకునే వారిగా ఉండుటను బట్టి నువ్వు ఆనందిస్తావు. ఎంత గొప్ప ఆధ్యాత్మిక అనుభవం! ఈ అనుభవంలో మేము కొనసాగుటకు సంఘముగా మమ్మల్ని పురుకొల్పు, మాకు సహాయం చేయు. పరిశుద్ధాత్మ దేవుడిగా ముందు నడిపించాయా. అయ్యా, యవన కాల బిడ్డల భవిష్యత్తును దీవిస్తూ రండి ప్రభువా. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచము. అయా, మరి కొందరికి అవివాహితులు ఉంటున్నారు, వివాహాల కొరకై సిద్ధపరచము. జాబ్స్ కొరకు ఎదురు చూసే బిడ్డలు ఉన్నారు, సహాయం చేయండి. అద్భుతం మీరు చేయము తండ్రి. సంఘమును ఆత్మీయంగా నడిపిస్తురండి. మీరు అక్కడ సమీపిస్తుండగా సంఘమును సిద్ధపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని, ఈ దినమంతా మీ కృపలో బలపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.